మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు బీరకాయ మామిడికాయ పచ్చడి చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ 1, బీరకాయ 1 ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. ఎండుమిర్చి 10 తీసుకుంటే చాలు. ఉప్పు రుచికి తగినంత. ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్లు. తాలింపుకి ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచిన బీరకాయలు, మామిడికాయ ముక్కలు, బీరకాయ చెక్కు కూడా వేసి బాగా కలిపి ఒకసారి మూత పెడదాం. ఇవి నూనెలో మగ్గాలి. ఇవి మూత తీసి చూసిన తర్వాత ఇవి వేగినాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. బీర చెక్కు, బీరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఇవి చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో వేసి పచ్చడి చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన ఎండుమిర్చి, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేద్దాం. ఇలా మిక్సీ చేయగా వచ్చిన దానిలో మనం వేయించి ఉంచుకున్న బీరకాయ మామిడికాయ ముక్కలు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చడి. దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఇది అప్పటికప్పుడు చేసుకొని రైస్లో ఉపయోగించుకునే పచ్చడి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించి ఇలా వేగిన పోపుని మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుదాం. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ బీరకాయ పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.